ఒకరోజు ఈవినింగ్ సత్రియ అనే వ్యక్తి వర్క్ పూర్తి చేసుకుని తన ఇంటికి వస్తాడు. అతని ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళ ఇంటి పని మనిషి అయినటువంటి మియాని చూస్తాడు. సత్రియ వాళ్ళ మెయిట్ తో మియా నా భార్య సుజైనా ఎక్కడుందని అడుగుతాడు. మియా అప్పుడు ఆమె పైన ఉండొచ్చని రిప్లై ఇస్తుంది. సత్రియ వెంటనే మెట్లపైకి ఎక్కి సుజైనా ఉన్నటువంటి రూమ్ లోకి వెళ్తాడు. సుజైనాకి కొన్ని రోజుల నుంచి ఆమె హెల్త్ అనేది సరిగా లేదు, కానీ గతంలో కంటే ఇప్పుడు కొంచెం బెటర్ ఫీల్ అవుతుంది. సుజైనా సత్రియని చూసి నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ కన్వర్జేషన్ అంతా కూడా ఇంట్లోని పని వాళ్ళైన మియా, తాహిర్ ఇంకా పాక్ కూడా వింటూ ఉంటారు. సత్రియ హ్యాపీగా నవ్వుతూ నిజానికి ఇది ఒక ఎక్సలెంట్ న్యూస్, కానీ నాకు ఫ్యాక్టరీలో కొంత పనుంది, నేను అక్కడికి ఎలాగైనా వెళ్లాలని చెప్తాడు. సుజైనా తన హస్బెండ్ తో పాటు తను కూడా వస్తానని రిక్వెస్ట్ చేస్తూ ఓకే మరి నువ్వు వెళ్తున్నావు, కానీ నేను కూడా నీతో పాటు వస్తానని అంటుంది. అప్పుడు సత్రియ కొంచెం ఆలోచించి తన వైఫ్ హెల్త్ ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతుందని అనుకుని సరే అని తనతో పాటు తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. ఇక వాళ్ళిద్దరు కూడా ఫ్యాక్టరీకి రీచ్ అవుతారు. ఫ్యాక్టరీలో ఇద్దరు ఎంప్లాయీస్ అయినటువంటి జోనల్ మరియు ఉమర్ సత్రయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ సత్రయ్ దగ్గరకు వచ్చి తమ శాలరీని పెంచమని అడుగుతారు. అప్పుడు సత్రయ కోపంతో నువ్వు శాలరీ పెంచమని అడగడం కరెక్ట్ గా ఈ మంత్ లో ఇది మూడోసారి, ఇప్పుడు నేనేం చేయలేనని చెప్తాడు. జోనల్ మరియు ఉమర్ దానికి రిప్లై ఇస్తూ మీరు శాలరీ గనక ఇంక్రీజ్ చేయకపోతే రాబోయే కొన్ని రోజుల్లోనే ఇక్కడి ఎంప్లాయీస్ అందరూ కూడా సమ్మె చేయడానికి రెడీగా ఉన్నారని బెదిరించి వాళ్ళక్కడి నుంచి వెళ్లిపోతారు. కొన్ని రోజుల తర్వాత సత్రియకి అతని కంపెనీ సీఈఓ నుండి ఫోన్ వస్తుంది. సీఈఓ జపాన్ లో వారి కంపెనీ యొక్క మరో బ్రాంచ్ ని ఓపెన్ చేయాలని సత్రియని అడుగుతాడు. సత్రియ ఈ ఆలోచనకి ఒప్పుకుంటాడు. ఇంటికి తిరిగి వచ్చిన సత్రియ సుజైనా తన బ్యాగ్ ని ప్యాక్ చేస్తూ కనిపిస్తుంది. వారిద్దరూ కొంత టైం వరకు మాట్లాడుకుని ఆ రాత్రికి నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ వారిద్దరు కలిసి ప్రేయర్ చేస్తారు. సత్రియ ఒక టాక్సీ ఎక్కి ఎయిర్పోర్ట్ కి బయలుదేరతాడు. ఇక సీన్ కట్ చేస్తే సత్రియ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నటువంటి నలుగురు ఎంప్లాయీస్ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. వాళ్ళ పేర్లు జోనల్, ఉమర్, గీనో ఇంకా దుదున్. వీళ్ళంతా కలిసి ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మనీ లేదని, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని డిస్కస్ చేస్తూ ఉంటారు. అయితే జోనల్ అప్పుడే ఒక బ్యాడ్ ఐడియాని ప్రపోజ్ చేస్తాడు. సత్రియ ఇప్పుడు జపాన్ కి వెళ్ళాడు, మనం అతని ఇంటికి వెళ్లి అతని కార్ ని దొంగిలించి దాన్ని అమ్మేసిన తర్వాత వచ్చినటువంటి డబ్బుని మనమందరం కలిసి షేర్ చేసుకుందామని అంటాడు. మిగిలిన ముగ్గురు కూడా మొదట్లో ఆ ఐడియా అనేది మంచిది కాదని దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడ్డరు. ముఖ్యంగా ఉమర్ అయితే వద్దని అంటాడు. కానీ జోనల్ ప్రెషర్ చేయడంతో ఉమర్ కూడా సరే అని ఒక విషయం చెప్తాడు. రేపు సుజైనాతో పాటు ఆమె మెయిడ్ అయినటువంటి మియా ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తున్నారు, ఆ టైంలో మనం సత్రియ ఇంటికి వెళ్లడం మంచి ప్లాన్ అవుతుందని అంటాడు. అయితే జోనల్ అందరికి ఒక వార్నింగ్ ఇస్తాడు. ఏం జరిగినా ఎట్టి పరిస్థితిలో సుజైనాకి మాత్రం ఏం అవ్వకూడదని చెప్తాడు. నెక్స్ట్ డే సుజైనా తన మెయిడ్ అయినటువంటి మియా, తాహిర్ ఇంకా పాక్లతో కలిసి ఒక హర్రర్ సినిమా చూడడానికి మినీ థియేటర్ కి వెళ్తుంది. ఇదే టైంలో జోనల్, ఉమర్, గీనో ఇంకా దుదున్ కలిసి సత్రియ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు రాబరీ చేయాలనుకున్న కార్ కీస్ కోసం వెతుకుతూ ఇంట్లో మొత్తం చిందరబందర చేసేస్తారు. మరోవైపు మినీ థియేటర్ దగ్గర చూస్తున్నటువంటి మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ అనేవి మరీ ఎక్కువ ఉండడంతో సుజైనా ఆ మూవీ చూసి భయపడుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఇలా ఎక్కువగా భయపడడం మంచిది కాదని భావించి మియాతో ఒక మాట చెప్తుంది. మీరందరూ సినిమా పూర్తిగా చూసిన తర్వాత ఇంటికి వచ్చేసేయండి, నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నానని చెప్పి అక్కడ నుంచి సుజైనా ఒక రిక్షాలో ఇంటికి బయలుదేరుతుంది. నలుగురు ఎంప్లాయీస్ కూడా సత్రియ ఇంట్లో కీస్ కోసం వెతుకుతూ అవి ఎక్కడున్నాయో దొరక్కపోవడంతో అప్సెట్ అవుతారు. సరిగ్గా ఇదే మూమెంట్ లో సుజైనా ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళు ఆమెను చూసి భయపడి ఆమెకి కనపడకుండా దాక్కుంటారు. సుజైనా తన రూమ్ లోకి వెళ్లి డ్రెస్ ని చేంజ్ చేసుకుంటుంది. ఉమర్ ఆమె రూమ్ లో ఒక పక్కన దాక్కొని ఉంటాడు. సుజైనా తన బట్టలు మార్చుకొని నిద్రపోతుంది. ఉమర్ సైలెంట్ గా ఆ రూమ్ నుంచి బయటకు వస్తాడు. కానీ బయట వాళ్ళు మాట్లాడుకునే సౌండ్ అనేది సుజైనాకు వినిపిస్తుంది. ఆమె బయట ఏముందో చెక్ చేయడానికి రూమ్ నుంచి బయటకు వస్తుంది. కానీ వాళ్ళు మళ్ళీ దాక్కుంటారు. సుజైనా అక్కడికి వచ్చిన తర్వాత తనకు అక్కడ ఏం కనిపించకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక నలుగురు దొంగలు ఇంటి నుంచి విండో ద్వారా బయటకి పారిపోతుండగా సుజైనా వాళ్ళని చూసేస్తుంది. ఆమె ఒక బాటిల్ ని తీసుకుని గీనో మొహంపై కొడుతుంది. మిగిలిన వాళ్ళు సుజైనాని పట్టుకోవడానికి ట్రై చేస్తారు, కానీ సుజైనా తప్పించుకుంటుంది. ఆమె కీస్ ని తీసుకుని డోర్ ఓపెన్ చేసి బయటకు రన్ చేస్తుంది. బయటేమో భారీ మొత్తంలో వర్షం కురుస్తోంది. అనుకోకుండా సుజైనా తడిసిన నేలపై కింద పడి జారి పడిపోతుంది. ఉమర్ వెంటనే ఒక పెద్ద రాయి తీసుకుని సుజైనాని కొట్టబోతాడు, కానీ జోనల్ అతన్ని ఆపేస్తాడు. అయితే సుజైనా వారందరి ఫేసెస్ ని క్లియర్ గా చూస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా భయపడతారు, ఎందుకంటే సుజైనా అక్కడ దొంగతనానికి వచ్చింది ఎవరో గుర్తుపట్టేస్తుంది. ఒకవేళ
సుజైన ఈ విషయం గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళందరి ఉద్యోగాలు పోవడమే కాకుండా జైలుకి కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ లో సుజైన ఒక పెద్ద బ్యాంబూ స్టిక్ ని తీసుకొని వారిపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ దుదున్ ఆ బ్యాంబూ స్టిక్ ని సుజైన చేతిలో నుంచి తన వైపు లాగేస్తూ ఉంటాడు. గందరగోళంలో సుజైన తప్పించుకునేందుకు ట్రై చేస్తున్న క్రమంలో ఆ బ్యాంబూ స్టిక్ అనేది అనుకోకుండా సుజైన కడుపులోకి గుచ్చుకుంటుంది. సుజైన వాళ్ళ ముందే నేలపై కింద పడిపోతుంది. దుదున్ అది చూసి భయపడి మనం వెంటనే ఈమెని హాస్పిటల్ కి తీసుకెళ్దామని అంటాడు. కానీ ఉమర్ అంటాడు, ఒకవేళ అలా చేస్తే మనమందరం జైలుకి వెళ్ళిపోతాం. ఈమె గనుక ఇక్కడ జరిగిన విషయం ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఈ బాడీని ఇక్కడే పాతి పెట్టేసేయాలని చెప్పి వెంటనే ఒక గడ్డపారాన్ని తీసుకురమ్మని ఆర్డర్ చేస్తాడు. వాళ్ళంతా కలిసి ఒక గొయ్యి తవ్వి సుజైనాని ఒంట్లో ఊపిరుండగానే మట్టి కప్పేసి పాతి పెడతారు. దుదున్ మళ్ళీ సుజైనాని హాస్పిటల్ కి తీసుకెళ్దామని అంటాడు. కానీ ఉమర్ తో పాటు మిగిలిన వారంతా కూడా సుజైనాని పూర్తిగా పాతి పెట్టేయడమే కరెక్ట్ అని అలాగే చేసేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ సుజైన తన రూమ్ లో ఉన్నటువంటి బెడ్ పై నుంచి లేస్తుంది. వెంటనే సుజైన అనుకుంటుంది తనకి ఇప్పటి వరకు వచ్చిందంతా కూడా ఒక చెడ్డ కల కావచ్చని అనుకుంటుంది. కానీ తన బ్యాక్ సైడ్ వైపు తాకి చూస్తే అక్కడ ఒక పెద్ద రంధ్రం ఉంటుంది. అదేంటో కాదు, ఇంతకు ముందు సుజైనకి ఆ బ్యాంబూ స్టిక్ గుచ్చుకోవడం వల్ల జరిగిన గాయమై ఉంటుంది. అది చూసి భయపడిన సుజైన ఇంకొక రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ మియా ఉంటుంది. మియా సుజైనతో ఏమైందని అడుగుతుంది. సుజైన అప్పుడు ఏం లేదులే, ఇప్పుడు ఒక బ్యాడ్ డ్రీమ్ చూసానని చెప్తుంది. దాంతో మియా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ సుజైన ఆ గాయంతో ఇంకా బాధపడుతూనే ఉంటుంది. అయితే సుజైనకి తను చనిపోయానన్న విషయం అయితే కంప్లీట్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే అంత పెద్ద గాయమైన తర్వాత ఎవ్వరు కూడా బ్రతికే ఛాన్స్ ఉండదు. ఆ రాత్రి మియా, పాక్ ఇంకా తాహిర్ టీవీలో హర్రర్ మూవీ చూస్తున్నారు. అందులో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ని చంపడం చూపిస్తారు. ఆ మూవీని చూస్తూ పాక్ వాళ్ళతో ఇలా చెప్తాడు, గర్భం దాల్చిన స్త్రీ చనిపోతే ఆ చనిపోయిన స్త్రీ ఒక సుందేల్ బులాంగ్ అనే స్పిరిట్ గా మారుతుంది. ఈ స్పిరిట్ కి చెప్పుకోలేనంత శక్తులుంటాయి. ఎందుకంటే ఆ చనిపోయిన తల్లితో పాటు ఆమె బిడ్డ కూడా చనిపోతుంది కాబట్టి ఆ దయ్యానికి పవర్ ఎక్కువ అని చెప్తాడు. అప్పుడు మియా అడుగుతుంది, అయితే మరి ఆ దయ్యాలు వాటి ఆకారాన్ని మార్చుకునే శక్తి కూడా ఉందా అని అంటే అప్పుడు పాక్ అంటాడు, అవును, అవి తమ శక్తితో తమ ఆకారాన్ని కూడా మార్చగలవు. అంతేకాదు మనుషుల మధ్య కూడా స్వేచ్ఛగా తిరుగుతాయని అంటాడు. వెనకాల కూర్చున్న సుజైన అది విని ఒక క్వశ్చన్ అడుగుతుంది, మరి ఆత్మలు ఎందుకు తిరిగి వస్తాయని అడిగితే పాక్ అంటాడు, చనిపోయిన వ్యక్తులకి సంబంధించిన ఏదో ఒక చేయాల్సిన పని అసంపూర్తిగా మిగిలిపోతే లేదా పగని తీర్చుకోవాలనుకుంటే అవి ఖచ్చితంగా మళ్ళీ ఆత్మలుగా తిరిగి వస్తాయి. కానీ ప్రతీకారం తీర్చుకోవడం అనేది చివరికి చెడు పరిణామాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఆత్మలు ఈ ప్రపంచంలో ఉండకూడదని అంటాడు. ఇప్పుడు తాహిర్ వాళ్ళతో, ఒకవేళ నన్ను గనుక ఎవరైనా చంపేస్తే నేను స్పిరిట్ గా తిరిగొచ్చి నన్ను చంపిన వాళ్ళని డెఫినెట్ గా చంపేస్తానని అంటాడు. ఈ మాటలు విన్న సుజైనకు తనపై అటాక్ చేసిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. దుదున్ రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు కొన్ని వింత సౌండ్స్ వింటాడు. అతను ఏమైందని లేచి చూస్తాడు. కానీ ఎక్కడ కూడా ఎవరు ఉన్నట్టు ఏం కనిపించదు. సర్లే అని మళ్ళీ నిద్రపోతుండగా సుజైన స్పిరిట్ అతని ఫేస్ ముందు కనిపిస్తుంది. అది చూసి దుదున్ భయంతో అరుస్తాడు. ఉమర్ అక్కడికొచ్చి, చూడు, ఇదంతా నీకొచ్చినటువంటి భ్రమ మాత్రమే, నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా హ్యాపీగా పడుకో అని చెప్తాడు. మరుసటి రోజు దుదున్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండగా అలానే నిద్ర మత్తులో పడిపోయి ఏకంగా ఒక మిషన్ లో పడిపోతుండగా ఉమర్ అది చూసి అతన్ని కాపాడతాడు. దుదున్ అంటాడు, నిన్న రాత్రి నుంచి నాకు నిద్రే లేదు. నా కళ్ళు మూసుకున్న ప్రతిసారి సుజైన స్పిరిట్ కనిపిస్తోంది. నాకు తెలిసి సుజైన సుందల్ బులాంగా మారిందని అనిపిస్తుంది. అప్పుడు ఉమర్, అలా ఏం కాదు, ఇదంతా నీకున్నటువంటి బాధ వల్ల వచ్చినటువంటి ఒక భ్రమ మాత్రమే అని రిప్లై ఇచ్చి దుదున్ ని కూల్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఉమర్ దుదున్ ని టెన్షన్ నుంచి కూల్ చేయడానికి ఒక మసాజ్ గర్ల్ ని తీసుకొస్తాడు. అది చూసి దుదున్ కూడా హ్యాపీ అవుతాడు. ఎందుకంటే ఈ స్ట్రెస్ టైమ్ లో ఇలాంటి రిలీఫ్ ఉండడం కాస్త ఊరటనిస్తుంది. ఇక ఆ అమ్మాయి నూనె తెచ్చి స్లోగా మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ దుదున్ కి అలా మసాజ్ చేస్తుంటే ఆ అమ్మాయి ఒక కత్తితో మసాజ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడు. ఏంటబ్బా ఏదో తేడాగా ఉందని అతను తన వీపుని తాకి చూస్తే అక్కడ రక్తం కారుతున్నట్లు కనిపిస్తుంది. దుదున్ వెంటనే వెనక్కి తిరిగి చూస్తే అక్కడ సుజైన స్పిరిట్ తప్ప ఎవ్వరూ లేరు. ఆ స్పిరిట్ దుదున్ ని చూస్తూ బిగ్గరగా నవ్వుతూనే ఉంటుంది. అది చూసి దుదున్ లగెత్తరా నాయనో అని అక్కడి నుంచి భయపడి పారిపోతాడు. ఇక దుదున్ బయటకి పరిగెత్తి నేను సుజైన దయ్యాన్ని చూశానని గట్టిగా అరుస్తాడు. అది విని ఉమర్, జోనల్ అక్కడికి వచ్చి అతన్ని కూల్ చేస్తారు. దుదున్ వీపుని చూస్తే అక్కడ ఏమో అంతా సరిగ్గానే ఉంటుంది. అంటే ఇదంతా సుజైన స్పిరిట్ క్రియేట్ చేసినటువంటి ఒక భ్రమ మాత్రమే, ఉన్నది లేనట్టుగా పుట్టించి దుదున్ ని ట్రిక్ చేసి ఉంటుంది. ఆ స్పిరిట్ దుదున్ కి భయం, నొప్పి వస్తే గనక ఎలా ఉంటుందో వాటిని రుచి చూపించి సొంతంగా ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేసి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తాహిర్ ఇంటికి వచ్చి మియా ఇంకా పాక్ తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ, నేను ఒక విషయం విన్నా, నిన్న రాత్రి ఫ్యాక్టరీ క్వార్టర్స్ లో సుజైనను పోలినటువంటి ఒక దయ్యాన్ని ఎవరో చూసారంట అని చెప్తాడు. వాళ్ళంతా కూడా సుజైన ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తుంది కదా, ఈమెనే ఆ స్పిరిట్ కావచ్చని డౌట్
డౌట్ పడతారు. అయితే సుజైన వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వింటోంది. ఇదే టైంలో పాక్ గొంతులో ఫుడ్ అనేది ఇరుక్కుంటుంది. వెంటనే మియా తాహిర్లు కలిసి దాన్ని బయటకు వచ్చేలా చేస్తారు. అప్పుడు మియా భయంతో మన ఇక్కడ ఈ ఇంట్లో ఒక డేంజరస్ స్పిరిట్ తో ఉంటున్నామేమోనని నాకు ఒక డౌట్ ఉందని అంటుంది. అది విని ముగ్గురు కూడా భయపడతారు. మరోవైపు దుదన్ కి మళ్ళీ వింత సౌండ్స్ వింటూ ఉంటాడు. ఆ సౌండ్స్ అనేవి ఫ్యాక్టరీ లోపల నుంచి వస్తున్నాయి. అతను అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ సుజైన స్పిరిట్ గాలిలో తేలుతూ కనిపిస్తుంది. ఆ స్పిరిట్ ఏమో గట్టిగా అతన్ని చూసి నవ్వుతూ ఉంటుంది. ఆ స్పిరిట్ ని చూసి దుదన్ ఏమో భయపడిపోతాడు. సుజైన స్పిరిట్ ఆ మిషన్ ని ఆన్ చేస్తుంది. భయంతో దుదన్ వెనక్కి వెళ్తూ వైర్స్ లో ఇరుక్కుంటాడు. అక్కడున్న వైర్స్ అనేవి వెనక్కి లాగడంతో దుదన్ యొక్క తల అనేది శరీరం నుండి వేరవుతుంది. ఇక సుజైన స్పిరిట్ అతని తలతో పాటు అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. దుదన్ మరణంతో జోనల్, ఉమర్ తో పాటు గీనో కూడా భయపడతారు. వాళ్ళంతా కలిసి ఒక షేమన్ దగ్గరికి వెళ్తారు. షేమన్ అంటాడు, మీరంతా కలిసి సుజైనాను చంపేశారు. ఆమె ఇప్పుడు సుందల్ బులాంగా మారింది. ఇది అన్ని ఆత్మల్లో కన్నా విపరీతమైనటువంటి ప్రతీకార దాహంతో ఉంటుందని చెప్తాడు. అప్పుడు వాళ్ళు షేమన్ తో ఆమె మా నుంచి ఏం కోరుకుంటుందని అడుగుతారు. దానికి షేమన్, ఆ ఆత్మ మీపై ప్రతీకార వాంఛతో మిమ్మల్ని చంపాలన్న బలమైన కోరికని తీర్చుకోవాలనుకుంటుంది. ఇప్పటికే ఒకరిని చంపేసింది. ఇప్పుడు మిగిలింది మీ ముగ్గురి వంతు మాత్రమే. ఈ ఆత్మలు డైరెక్ట్ గా మనుషుల్ని చంపలేవు, కానీ భయపెట్టి వాళ్లే తమంతట తామే చనిపోయేలా చేస్తాయి. ఇక్కడ ఇంకో విషయం, సుజైన ఆత్మ తన భర్త అయినటువంటి సత్రియాను కలవాలనుకుంటుందని చెప్తాడు. షేమన్ వాళ్ళకి ఒక తాయెత్తిచ్చి సుందల్ బులాంగ్ ను చూసినప్పుడు మీరు దీన్ని మీ చేతిలో ఉంచుకోండి. దీంతో ఆ ఆత్మ మీపై ఎటువంటి హాని చేయదని చెప్తాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ జోనల్ కి సౌండ్స్ వినిపించడంతో ఉమర్ ను లేపడానికి ట్రై చేస్తాడు. కానీ అతను లేవడు. జోనల్ ఒంటరిగా కిచెన్ లోకి వెళ్తాడు. అక్కడ లైట్లు అనేవి ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. కబోర్డ్ నుంచి కొన్ని సౌండ్స్ వస్తాయి. జోనల్ భయపడి ఒక కత్తి తీసుకుంటాడు. అప్పుడు కిచెన్ లోని వస్తువులు ఆటోమేటిక్ గా కదలడం స్టార్ట్ అవుతాయి. అక్కడ సుజైన ఆత్మ కనిపిస్తుంది. జోనల్ ఆమెను ఫాలో చేస్తాడు. అదే టైంలో గీనో ఇంకా ఉమర్ కూడా ఆ సౌండ్స్ కి నిద్ర నుండి మేల్కొంటారు. జోనల్ సుజైనాని ఫాలో చేస్తూ తన రూమ్ కి వెళ్లి సుజైన ఆత్మపై కత్తితో అటాక్ చేస్తాడు. కానీ అక్కడున్నది గీనో అని తెలుస్తుంది. అయితే సుజైన స్పిరిట్ జోనల్ ను ట్రిక్ చేసి గీనోను జోనో చేతిలో చంపించింది. ఇక ఇంట్లో తాహిర్, పాక్లు కలిసి సుజైన నిజంగా ఒక దయ్యమా అని తెలుసుకోవాలని డిసైడ్ అవుతారు. రాత్రి పాక్ ఒక స్ట్రౌట్ ని తీసుకొస్తాడు. అంటే ఇది ఒక పరదా లాంటిది. స్పెసిఫిక్ గా చనిపోయినటువంటి శవాన్ని చుట్టేసే ఒక తెల్లటి బట్ట అని చెప్పొచ్చు. ఏషియన్ కంట్రీస్ లో ఈ క్లాత్ లో చుట్టేసినటువంటి ఆత్మలు పోచాంగ్ అనేటువంటి డీమన్స్ గా మారతాయని చెప్తాడు. పాక్ అంటాడు, ఈ క్లాత్ ని తలపై పెట్టుకుని చూస్తే సుందల్ బులాంగ్ ఉందా లేదనే విషయం అనేది కనిపిస్తుందని చెప్తాడు. మియా అద్దంను చూడ్డానికి ట్రై చేస్తుంది. కానీ సుజైన చెయ్యి ఆ అద్దాన్ని తాకడంతో అది మంచం కిందకి పడుతుంది. మియా అద్దాన్ని పైకి తీయడానికి ట్రై చేస్తుంటే తాహిర్ దానికి హెల్ప్ చేస్తాడు. ఒక్కసారిగా క్లాక్ అనేది రింగ్ అవ్వడంతో ముగ్గురు కూడా భయపడతారు. ఇక పాక్ ఆ క్లాత్ ని ధరించి చూస్తే అక్కడే సుజైన ఆత్మని చూస్తాడు. ఆమె వెనుక ఒక పెద్ద రంధ్రం ఉంది. ఆ క్లాత్ ని తలపై నుండి తీసేస్తే ఆమె కనిపించదు, కానీ మళ్ళీ ధరించి చూస్తే ఆ ఆత్మ అనేది కనిపిస్తుంది. తాహిర్ కూడా ఆ క్లాత్ ని ధరించి సుజైనాని చూస్తాడు. అక్కడుంది ఒక స్పిరిట్ అని అర్థం చేసుకుని ముగ్గురు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. నెక్స్ట్ డే సత్రియా జపాన్ నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. కానీ ఇంట్లో పని వాళ్ళు ఎవ్వరూ లేరు. సుజైన తన హస్బెండ్ రావడం చూసి హ్యాపీ అవుతుంది. ఆమె ఒక ఆత్మ అయినా కూడా ఆమె మనిషి రూపంలో ఉండి తన భర్త దగ్గర నటిస్తుంది. వారిద్దరూ ఆ రోజు నిద్రపోతారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సత్రియ తన వైఫ్ ని ప్రేయర్ కి వెళ్దామని అడుగుతాడు. కానీ సుజైన వద్దని చెప్పి తన హస్బెండ్ ని కూడా ప్రేయర్ కి వెళ్ళొద్దని చెప్తుంది. కానీ సత్రియ ఒక్కడే ప్రేయర్ కి వెళ్తాడు. ప్రేయర్ కి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొందరు గ్రామస్తులు సుజైన ప్రేయర్ కి వచ్చి వారం అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ అసలు కనిపించలేదు. ఊరంతా మీ భార్య సుందల్ బులాంగా మారిందని మాట్లాడుకుంటున్నారని చెప్తారు. అప్పుడు సత్రియ, లేదు అది నిజం కాదు, సుజైన బ్రతికే ఉందని చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు షేమన్ దగ్గరికి వెళ్లినటువంటి జోనల్ ఇంకా ఉమర్ సుందల్ బులాంగ్ నుంచి తప్పించుకోవడం ఎలాగో ఒక దారి చెప్పమని అడుగుతారు. షేమన్ అంటాడు, మీరు ఆ ఆత్మ ఉంటున్నటువంటి ఇంటిని తగలబెట్టేసి అదే ఇంట్లో సత్రియను చంపాలి. ఎందుకంటే సత్రియకి తన భార్యపై ఉన్నటువంటి ప్రేమ వల్ల ఆమె యొక్క ఆత్మ అనేది సత్రియ కోసం ఇంకా ఈ ప్రపంచంలో ఉండేలా చేస్తుంది. దీనికి ఒకటే పరిష్కారం, సత్రియను తన భార్య ముందే చంపాలి, లేకపోతే ఆమె పగతో మరింత కోపంగా మారుతుందని వార్నింగ్ ఇస్తాడు. ఇక ఉమర్ ఒక ప్లాన్ చేస్తాడు. అతను సత్రియకు ఫోన్ చేసి, మీ ఇంట్లో ఉన్న సుజైన నిజం కాదు, సుజైన ఆల్రెడీ చనిపోయింది, ఆమె శవం మీ ఇంటి వెనకాల పూడ్చిపెట్టేసింది, మీ ఇంట్లో ఉన్నది ఒక సుందేల్ బులాంగ్ అని చెప్తాడు. సత్రియ ఇది విని అతను చెప్పింది నిజమా అని ఆలోచనలో పడతాడు. ఎందుకంటే గ్రామస్తులు కూడా ఇంతకు ముందు ఇలాంటి మాటలే చెప్పుంటారు. ఇక సత్రియ ఇంటికొచ్చి సుజైనతో, ఊర్లో అందరూ నీ గురించి ఏదో వింతగా మాట్లాడుతున్నారు, నువ్వు ఫస్ట్ నాతో ప్రేయర్ కి వస్తే అంతా సెట్ అయిపోతుందని అంటాడు. సత్రియ సుజైనను ప్రేయర్ కి తీసుకెళ్తాడు. ఇక ప్రేయర్ స్టార్ట్ అవ్వగానే సుజైన అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ అరవడం స్టార్ట్ చేస్తుంది.
వస్తుంది. దాంతో అక్కడ విండోస్ కూడా వాటంతటవే పగిలిపోతాయి. సుజైన వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. సత్రియ ఇది చూసి డౌట్ తో ఇంటి వెనకాల సైడ్ కి వెళ్లి ఒక ప్లేస్ లో కొన్ని రోజుల క్రితమే తవ్వినట్లుగా ఒక ఆనవాళ్లు కనిపిస్తాయి. సత్రియ ఒక పార తీసుకొచ్చి తవ్వడం మొదలెడతాడు. అలా తవ్వుతూ రాత్రైపోతుంది. చివరికి అతను సుజైన యొక్క శవం అనేది అక్కడ నిజంగానే ఉందని తెలుసుకొని షాక్ లో ఉంటాడు. మరోవైపు ఉమర్ ఊళ్ళో వాళ్ళతో కలిసి సత్రియ ఇంటికి వస్తాడు. ఇంట్లో సత్రియ సుజైనను చూసి నువ్వు ఇంతకెవరు, నా భార్య చనిపోయిందని అడుగుతాడు. అప్పుడు సుజైన నేనే నీ సుజైన అని చెప్తుంది. కానీ సత్రియ అది నమ్మడు. అతను ఒక రూమ్ లోకి వెళ్లి తనని తాను లాక్ చేసుకుంటాడు. ఇక సుజైన డోర్ బయటే నిలబడి నన్ను క్షమించమని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే సుజైన తన బాడీను పాతిపెట్టినటువంటి ప్లేస్ కి వెళ్తుంది. అక్కడికి జోనల్ వచ్చి సుజైనపై మంత్రించినటువంటి ఉప్పుని విసిరేస్తాడు. కానీ అది పనిచేయదు. సుజైన జోనల్ ని పైకెత్తి కింద పడేస్తుంది. అతను ఆమె డెడ్ బాడీ పై పడతాడు. వెంటనే సుజైన జోనల్ యొక్క గొంతు నొక్కి చంపేసే టైంలో అక్కడికి షేమన్ వచ్చి సుజైన తలలో ఒక డాగర్ ని గుచ్చేస్తాడు. దాంతో ఆమె ఆత్మ అనేది షమన్ యొక్క కంట్రోల్లోకి వస్తుంది. మరోవైపు గ్రామస్తులు సత్రియ ఇంటికి వచ్చి అతని ఇంటిపై నిప్పంటించి తగలబెడుతూ ఉంటారు. అంతలో సత్రియ ఇంట్లో నుంచి బయటకొచ్చి నేను సుందేల్ బులాన్ని ఇక్కడ నుంచి పంపించేశానని అక్కడికి వచ్చిన వాళ్లతో చెప్తాడు. కానీ ఉమర్ వాళ్ళందరినీ రెచ్చగొడుతూ ఇంటిని తగలబెట్టేలా చేస్తూ ఉంటాడు. ఇక ఉమర్ సత్రియ దగ్గరకు వచ్చి సుందల్ బులాంగ్ ని తిరిగి ఇక్కడ నుంచి వాటి యొక్క ఆత్మల ప్రపంచానికి పంపాలంటే ఒక రిచువల్ చేయాలి. అది చేయాలంటే నీ హెల్ప్ కావాలని అంటాడు. అయితే ఉమర్ ఇక్కడ సత్రియని ట్రిక్ చేసి షేమన్ దగ్గరికి వచ్చేలా ఒప్పిస్తాడు. ఇక ఉమర్ సత్రియను షేమన్ దగ్గరికి తీసుకెళ్తాడు. షేమన్ సత్రియతో ఇక్కడుంది నీ భార్య కాదు సుందేల్ బులాంగ్, ఆ స్పిరిట్ నీ భార్య అని చెప్పినా కూడా దానిపై అంత ఫోకస్ చేయకని చెప్పి సుజైన స్పిరిట్ ని బంధించినటువంటి చోటుకి తీసుకెళ్తాడు. సత్రియ సుజైన ముందు కూర్చుంటాడు. షేమన్ రిచువల్ ని స్టార్ట్ చేస్తాడు. జోనన్ వెనకాల నుంచి ఒక నైఫ్ తీసుకొని సత్రియను చంపడానికి సిద్ధమవుతాడు. అప్పుడు సుజైన సత్రియ వైపు చూస్తూ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నా కళ్ళలోకి చూడమని అంటుంది. సత్రియ ఆమె కళ్ళలోకి చూస్తాడు. జోనల్ వెనకాల సైడ్ నుంచి ఒక కత్తితో తన్ని పొడిచి చంపాలని చూస్తున్నాడనేటువంటి రిఫ్లెక్షన్ అనేది సుజైన కళ్ళలో సత్రియకి కనిపించేసరికి అతను జోనల్ నుంచి తప్పించుకుంటాడు. వెంటనే సత్రియ సుజైన తలలో ఉన్నటువంటి డాగర్ ని తీసేసి తన వైఫ్ ని విడిపిస్తాడు. దీంతో ఆమె షేమన్ కంట్రోల్ నుంచి బయటకు వస్తుంది. మరోవైపు జోనల్ ఇంకా షేమన్ అక్కడి నుంచి తప్పించుకొని ఇద్దరు విడిపోయి ఒక్కొక్క సైడ్స్ కి వెళ్తారు. ఇప్పుడు ఈ రూమ్ లో సుజైన, సత్రియ, ఉమర్ మాత్రమే ఉంటారు. సత్రియకి జరిగిందేంటో మెల్లిగా అర్థమవుతుంది. ఉమర్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే సత్రియ అతని ముందుకొచ్చి అడ్డుపడతాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇక షేమన్ తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటే సుజైన అతన్ని భయపెడుతూ ఉంటుంది. సుజైనాని కంట్రోల్ చేయడానికి షేమన్ చాంటింగ్ చేస్తూ ఉంటాడు. కానీ సుజైన పక్కనే ఉన్నటువంటి ఒక కట్టె ముక్కని షేమన్ నోట్లో గుచ్చుకునేలా చేస్తుంది. మరోవైపు సత్రియ ఉమర్ తో గొడవ పడుతూ అతన్ని స్పృహ తెప్పేలా చేస్తాడు. సుజైన షేమన్ ను భయపెట్టి అతని కళ్ళలో కూడా 2 కట్టె ముక్కల్ని గుచ్చేలా చేస్తుంది. దీంతో అతను గుడ్డివాడవుతాడు. షేమన్ అందుడై ఎటు వెళ్లాలో తెలియక సుజైన నుంచి తప్పించుకోవడానికి అటు ఇటు వెళ్తూ ఉంటాడు. దారిలో అతను ఒక షార్ప్ గా ఉన్నటువంటి కట్టెని ఢీకొని అది అతని తలకి గుచ్చుకునేసరికి షేమన్ అక్కడే చనిపోతాడు. ఇంకో పక్క సత్రియ ఉమర్ ని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే ఉమర్ తెలివిగా ఒక కత్తి తీసుకొని వెనకాల సైడ్ నుంచి సత్రియని పొడి చేస్తాడు. అప్పుడు సత్రియ ఉమర్ లెగ్ ని బ్రేక్ చేసి తనకి పొడిచినటువంటి అదే కత్తితోనే ఉమర్ గొంతులో పొడిచి చంపేస్తాడు. మరోవైపు జోనల్ సుజైన నుంచి తప్పించుకొని ఒక చిన్న వుడెన్ క్యాబిన్ లో దాక్కుంటాడు. కానీ సుజైన ఆ క్యాబిన్ ను తిప్పేసి అతన్ని ఒక బ్యాంబూ స్టిక్ తో అటాక్ చేస్తుంది. దీంతో జోనల్ బాగా ఇంజూర్ అవుతాడు. జోనల్ అంటాడు నువ్వు నన్ను చంపేస్తే గనక నీ భర్తను మళ్ళీ ఎప్పటికీ కలవలేవని చెప్తూ ఉంటాడు. అప్పుడు సుజైన కానీ నువ్వు బ్రతికుంటే నా భర్తని మళ్ళీ చంపడానికి ప్రయత్నిస్తావని చెప్పి తనని ఎలాగైతే ఆ నలుగురు కలిసి బ్రతికుండగానే పూడ్చి పెట్టేశారో సేమ్ అదే విధంగా జోనల్ ని కూడా సుజైన బ్రతికుండగానే భూమిలో పాతి పెడుతుంది. ఇక్కడితో సుజైన ఆత్మ తన ప్రతీకారాన్ని పూర్తి చేసుకుంటుంది. కానీ ఇది జరిగిన తర్వాత ఆమె బలహీనమైపోయి కింద పడిపోతుంది. సత్రియ వచ్చి తన వైఫ్ ని దగ్గర తీసుకుని నిన్ను సేవ్ చేయనందుకు నన్ను క్షమించు, నేను ఆ టైంలో నీతో ఉండాల్సిందని అంటాడు. అప్పుడు సుజైన మరేం పర్వాలేదని చెప్పి తన హస్బెండ్ కి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. కానీ ఆమె క్లోత్స్ మాత్రం సత్రియ చేతులు అలాగే మిగిలిపోతాయి. అయితే సత్రియకి తన బ్యాక్ సైడ్ నుంచి రక్తం కారుతున్నట్లు గమనిస్తాడు. ఒక్కసారిగా తన వైఫ్ తో గడిపినటువంటి మెమరబుల్ మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటూ అతను కూడా కింద పడిపోయి చనిపోతాడు. ఫైనల్ గా సత్రియ సుజైన అంత్యక్రియలు ఒకేసారి జరుగుతాయి. సినిమా ఎండింగ్ లో సత్రియ సుజైన ఇద్దరు స్పిరిట్స్ గా మారి మళ్ళీ కలుస్తారు. ఫిజికల్ గా కాకపోయినా వాళ్ళిద్దరూ స్పిరిట్స్ గా ఒక్కటయ్యి కలిసే ఉంటారు. ఇక్కడితో సినిమా అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మూవీ లవర్స్ తో షేర్ చేసుకోండి. మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. మరో వీడియోలో కలుద్దాం.
అంతవరకు టేక్ కేర్, బాయ్.